స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగముల నుండి ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుని దేవుని యొక్క వాక్యాన్ని క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. ఇష్షాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడలో ఆశీర్వదించునుగాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. 2 ఆరాధనలు క్షేమంగా దాటిపోచేశారు. 3వ ఆరాధన కోలంక ప్రాంతానికి మమ్మల్ని నడిపించారు. నీకు వందనాలు. చదవబడిన లేఖనము ద్వారా నీ దాసుని అభిషేకించి నీ ఆత్మతో నింపి నీ ప్రజలందరికీ మేలు కలుగునట్లుగా, మీకు మహిమ కలుగునట్లుగా ప్రభువా ప్రతి వారితోనూ మాట్లాడి ప్రతి అపవాది కార్యాలన్నీ లయపరచమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభుని ఆరాధించడానికి వచ్చిన మీ అందరికీ, లైవ్లో ఉన్న వారికి ప్రభు నామములో హృదయపూర్వకమైన వందనాలు. మంచిది. క్లుప్తంగా ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఉండవలసిందిగా మనం చేస్తున్నాం. హల్లెలూయా. భక్తుడైనటువంటి ఇష్షాకు గొప్పవాడుగా అభివృద్ధి పొందినట్లుగా దేవుడు అతన్ని ఆశీర్వదించినట్లుగా లేఖనాల్లో మనకి కనబడుతుంది. అయితే అతడు ఏం చేశాడంటే ఆ దేశమందు నివసించి ఏం చేశాడంటే విత్తనము వేసి. హల్లెలూయా. అంటే ఇష్షాకు తన జీవితంలో తను ఒక దైవజనుడి యొక్క ప్రవక్త యొక్క కుమారుడు, అంటే అబ్రాహము వాగ్దానము చేయబడినటువంటి అబ్రాహము కుమారుడిగా ఇష్షాకు ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఏం చేశాడంటే దేవుడు తనని ఆశీర్వదించు రీతిగా తను విత్తనము వేసాడట. హల్లెలూయా. విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. అంటే వేసినటువంటి విత్తనాల వల్ల 100 ఫలాన్ని తను పొందుకోగలిగాడు. దేవుడు కూడా ఈరోజు ఏం చెప్తున్నాడంటే మనల్ని నిశ్చయముగా దేవుడు ఆశీర్వాదించాలంటే కొంచెం కొంచెం కాదంట, 100 దేవుడు ఆశీర్వదిస్తాడట. హల్లెలూయా. కనుక 100 ఆశీర్వాదము పొందాలంటే మనం ఏం చేయాలి, మనం ఆలోచించాలి. కనుక ఇష్షాకు దేవుని వలన ఆశీర్వాదం పొందాడంట. ఆ కింద వచనంలో కూడా ఎంత అద్భుతంగా దేవుడు రాశాడంటే 13 వచనాలు కూడా చదవండి. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. అతని తండ్రి అయిన అబ్రాహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేసేది. హల్లెలూయా. అంటే ఇతరులు అసూయపడేంత అభివృద్ధి పొందాడు, ఇతరులు అసూయపడేంత గొప్పవాడయ్యాడు. అందుకే చెప్తున్నాను, మన జీవితాలలో ఇతరుల నుండి కలిగే అసూయ మనకు అవసరం. కొంచెం బాధ కలిగినప్పటికీ, కొంచెం నొప్పి కలిగినప్పటికీ, కొంత ఇబ్బంది కలిగినప్పటికీ, అంటే నువ్వు అసూయపడడం కాదు ఇతరుల మీద, ఇతరులే నీ మీద అసూయపడే అంత భక్తి విశ్వాసం మనం చెయ్యాలట. బైబిల్ ఎంత గొప్పగా దేవుడు రాంచాడో నిజంగానే. ఇతరులు మాటి మాటికి అసూయలు పడతారు. ఆ అసూయ పడుతున్నప్పుడు మనము ఇసిగిపోక, బలహీనమైపోక, ఆ అసూయ పడే కొలదికి మనం విశ్వాసం ఉంచుతూ ఆ అసూయ ఎదుర్కొనే కొలదికి మనం అభివృద్ధి పొందడానికి మనం పూనుకోవాలి, సాహసం చేయాలి. తప్పకుండా అటువంటి అసూయ పరులు, అసూయ తత్వము మనకి మన జీవితాల్లో ఉండుట మనకి మేలే కానీ కీడు కానీ కాదు. కానీ మనుషులుగా మనం ఏంటంటే ఏదైనా అసూయ మనకి కలిగితే మనం తట్టుకోలేము, భరించలేము. దానివల్ల కలిగేటువంటి నష్టం ఏంటంటే ఏం జరుగుతుందంటే దేవుడు దీవించాలనుకున్నటువంటి ఆ అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకుంటాము. మీకు ఫర్ ఎగ్జాంపుల్
ఒక బండను చూద్దాం మనం. ఒక బండని శిల్పకారుడు కొంతకాలానికి అందమైన శిల్పంగా మార్చేస్తాడు. అది అందమైన శిల్పం అయిన తర్వాత అది బండని ఎవడు అన్నాడు, ఏమంటారు? శిల్పం 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 అంటారు అన్నమాట. అది శిల్పంగా మారకముందు దాన్ని శిల్పం అని ఎవరు అనరు. బండ బండ ఏంటి ఈ బండ శిల్పం, ఈ బండతో చేస్తావా, ఈ బండతో చేస్తావా అంటారు. కానీ అది అందమైన రూపం వచ్చిన తర్వాత బండని ఎవరు అనరు, శిల్పమే అంటారు అన్నమాట. అంటే చూడండి, ఇతరులు మెచ్చుకోలేనటువంటి స్థితి, ఇతరులు పొగడలేనటువంటి స్థితి, అంటే ఇతరుల ద్వారా ఏమాత్రమో మేలు గాని ఘనత గాని కలగనటువంటి ఆ బండ లాంటి నిస్సహాయ స్థితి నుండి అందరి మన్నలను చూసి, పైగా ఇతరులకి అసూయ కలిగేంత చాలా బొమ్మలు మనం చూస్తే మనిషి కంటే అందంగా ఉంటాయి. చూసారా? ఎవరు చేశారు ఆ బొమ్మల్ని? ఎవరు చేశారు? మనిషే చేశాడు. మనిషే చేశాడు. నిజంగా మనిషి కంటే అందంగా ఉన్నాయి బొమ్మలు. దాంట్లోకి జీవం ఒకటి లేదు కానీ, ప్రాణం ఒకటి లేదు కానీ, మనిషి కంటే అందంగా ఉన్నాయి బొమ్మలు. మనుషుల్లా చేసుకున్నారు, మనుషుల కంటే అందంగానే. అందులో జీవం లేదు కానీ అంత అందంగా ఉన్న దాన్ని బొమ్మే అంటాం. బొమ్మ అంటాం తప్ప కానీ దానితో మాట్లాడు కదా. కనుక ఏండి, ఇది ఒక గొప్ప పాఠం నేర్పిస్తుంది. అటువంటి బండ ఒక అందమైన, అంటే మనుషులే అసూయపడేంత, ఈ బొమ్మ నాకంటే అందంగా ఉంది, మనుషులే అంత అసూయపడేంత అందమైన రూపాన్ని కలిగి ఉండడానికి కారణం ఏంటంటే, శిల్పకారుడు దాని మీద పని చేయడం వలన అది అలాగ అందంగా రూపుదిద్దబడింది. మన పరమ తండ్రి అయినటువంటి దేవుడు, శిల్పకారుడైనటువంటి పరిశుద్ధాత్ముడు మన మీద కూడా చెక్కడపు పని చేస్తే, చెక్కడ పని చేయడానికి మనం అంగీకరిస్తే, మన జీవితాలు అప్పగించుకుంటే, దేవుడు మనల్ని కూడా ఈ భౌతిక సంబంధమైనటువంటి జీవితాలను కూడా ఇతరులు అసూయపడంత గొప్పవాళ్ళుగా చేస్తాడు. ఇతరులు అసూయపడంత ప్రయోజకులుగా ఆశీర్వాదాలతో దేవుడు నింపుతాడు. కానీ మనుషులైనటువంటి మనం ఏంటంటే, ఇతరులు ఏమనుకుంటున్నారో అలాగ అనుకోవడానికి వీల్లేదు, ఇలా అనుకోవడానికి వీల్లేదు, దాని మీదే మనం బలహీనం అయిపోతున్నాం. కానీ సరే, ఇతరులు ఎలా అనుకుంటున్నారా, సరే అనుకొని, నా మట్టుకైతే నేను ఆయన యందు విశ్వాసం ఉంచక మానను, నేనైతే నా ప్రభుని స్తుతించడం మానను, ఆరాధించడం మానను, ఆయనను నేను గణపరచడం నా మట్టుకైతే నేను మానను అని ఆ నిందలలోనే, ఆ అవమానాల్లోనే, ఆ గాయాల్లోనే వారు దేవుని యందు విశ్వాసం ఉంచి స్తుతించారట వాళ్ళు. హల్లెలూయా. భక్తుడైనటువంటి పౌలు హెబ్రీల పత్రికలో విశ్వాసాన్ని గూర్చి 11వ అధ్యాయంలో ఎన్ని విలువైన మాటలో, ఎన్ని భయంకరమైనటువంటి స్థితిలోనికి వారు వెళ్ళిపోయి అంత ఘనమైన విశ్వాసాన్ని ప్రభు తట్టు వారు ఉంచగలిగారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 33 నుండి చదువుదాం. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానాలు పొందిరి, సింహాల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చడి, ఖడ్గదారును తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలురైరి, అన్యుల సేనలను పారద్రోలిరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వల్ల మళ్ళా పొందిరి, కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుద్ధానం పొందుకోరి విడుదల పొందనల్లక యాతన పెట్టబడిరి, మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను, మేక చర్మములు వేసుకుని దరిద్రులయ్యుండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోను, కొండల మీదను, గుహల్లోను, సొరంగములోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరచను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపవలేదు. హల్లెలూయా. వీళ్ళందరంటే మన కోసం చూస్తున్నారట. వింటున్నారా ఏండి? వీళ్ళు ఎంత విశ్వాసంతో ఉన్నారని బైబిల్ చెప్తుందా? ఇప్పుడు వీళ్ళందరంటే మనం లేకుండా సంపూర్ణులు కారట. అంటే ఈ భూమి మీద కడవరి కాలంలో ఉన్నటువంటి క్రొత్త నిబంధన సంఘముతో వారు సంపూర్ణులు అవుతారు అన్నమాట.
మన కోసం వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. మనం ఏదనుకోవచ్చు, త్వరగా మీరు సంపూర్ణులు అవ్వండి, త్వరగా మీరు దేవుని తట్టు తిరగండి, త్వరగా మీరు దేవుని కొరకు పరుగులు తీయండి, దేవుని కొరకు ఉపయోగపడండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి అని వాళ్ళు మన కొరకు ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఈ భక్తులందరమాట ఏంటి రంపాలతో కోస్తున్నారట, చూడండి ఒకసారి. రంపాలతోటి అంటే మామూలుగాని చెక్కలు కోస్తారు కదా రంపంతో, దాన్ని చూస్తుంటే పళ్ళు జీవం ఉంటుంది రంపంతో కోస్తుంటే. మనిషిని ఎట్టుకుని అలా కోస్తుంటే ఎలా ఉంటుంది రమ్యక్క? డాక్టర్ గారు వచ్చారు, బ్యాగ్ తీస్తాడు అంతే, దేనికి? ఇండిషన్ చేయడానికి. ముఖం అంతే ఇలాగా చెయ్యాలకి ఇచ్చేసి తూర్పుకి వెళ్ళిపోతుంది ముఖం, పడమరకేమో చెయ్యండి, తూర్పుకేమో ముఖం డాక్టర్ గారికి. ఆయన ఏమో కోసేయడానికి వచ్చాడా? మనకి ఇబ్బంది, ఆ జబ్బు తగ్గడానికి మెడిసిన్ ఇస్తాడనమాట. అటువంటిది ఇప్పుడు ఏంటంట, అట్టేసుకుని రంపంతో కోసేస్తున్నారంట మొత్తానికి. యేసుప్రభు వారి శిష్యుల్లో ఒక శిష్యుని రంపంతో కోసేసేది బతుకుండగా. 12 మంది అపోస్తులను 12 రకాలుగా చంపారు. ఏంటి ఒక మాట, రంపంతో కోతుంటే అసలు ఎలాగా ఊహించుకోండి ఒకసారి, ఎలాగ ఆ దృశ్యం ఎలాగ ఉంటుందని. అసలు భరించగలమా, తట్టుకోలేమా? నేను చెప్తాను. అందుకే నేను చెప్పాలంటే మన భక్తి ఇంకా సరిగ్గా లేదు. నిజమే, అవునా కదా? అంటే రాళ్ళతో కొట్టబడ్డారట జనాలు, వాళ్ళ మీద విషపు చూపులు, అక్రమాలు, అన్యాయాలు చేయబడితో పాటు ఇంత కొరడా దెబ్బలు తిన్నారు, రాళ్ళతో కొట్టబడ్డారు, రంపాలతో కోసారట. అంత గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నారు వాళ్ళందరూ కూడా. హల్లెలూయా. బలాక్రములయ్యారు, బలార్జులైపోయి. వాళ్ళు బలహీనులంట, కానీ బలపరచబడిరట వాళ్ళందరూ. రే బాబు, రే మిమ్మల్ని దిక్కు చూడడానికి తెచ్చుకోలేదు కూడా మిమ్మల్ని ఇద్దరు, అర్థమవుతుందా? చెరుకు చీరలో కూర్చున్న రాజుల్లాగా చక్కగా. హల్లెలూయా. వినండి, శ్రద్ధగా వాక్యం వినండి. దొరికిన చోట వినాలి చక్కగా. అందరికీ అవకాశం ఉండదు రావడానికి. వచ్చిన వాళ్ళు చక్కగా ఓకే అని పోగు చేసుకోవాలన్నమాట. అలాగే కూర్చోండి, పర్లేదు, కూర్చోలో కూర్చొని ఇబ్బంది కాదు, కూర్చోండి, కానీ వినండి, నన్ను చూడండి, వినండి. హల్లెలూయా. మీ చిన్న వయసులో నుంచే 2 వాక్యాలు 3 వాక్యాలు వినండి. అందరికీ దొరకదా భాగ్యం? చాలా మందికి వెళ్దాం అనుకుంటే అవుతుంది ఏంటి? అసలు అవ్వదు. ఎందుకు వచ్చావు అన్నట్టుగా మాకు వికారంగా ఎట్టుకుంటావారా నువ్వు? వాంతులు అవుతున్నాయా? హల్లెలూయా. గోతులో నీరు తెచ్చి అట్టించేస్తా. అంటే చూడండి, వీళ్ళు దేవుని కొరకు, దేవుని పట్ల ఇన్ని హింసలు పొందుతూ, ఇన్ని కష్టాలు ఎదుర్కొంటూ వారు గొప్ప విశ్వాస వీరుల లిస్టులోకి వచ్చేసారన్నమాట వాళ్ళందరూ కూడా. అందుకనే మనము చేస్తున్నటువంటి భక్తిలో మనం ఎలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నాం, మనం ఎక్కడ ఉండాలో మనం చూసుకోవాలి ఒకసారి. హల్లెలూయా. కనుక ఇబ్రీ పత్రిక 11:33 నుంచి చదివిన చివరి వచనాల వరకు ఎంత అద్భుతమో నిజంగా భక్తి. మనం ఒకవేళ ఆ వచనాల పట్ల ఆలోచిస్తే నిజానికి నాకు కూడా సిగ్గేస్తుంది అన్నమాట. మనం ఎన్నెన్నో పొందేసాం అనుకుంటాం దేవుడి కొరకు, వాళ్ళు పొందిన దాంట్లో కొంచెం కూడా పొందలేదు మనం. హల్లెలూయా. ఎందుకంటే భక్తి నిన్ను ప్రతి పరిస్థితుల్లోనూ కూడా ఒక గొప్ప విశ్వాసం నీలో ఉన్నది వెతికి తీసి అనేకులకి చెప్పాలనుకుంటున్నాడు దేవుడు. అదో బండగా ఉంది, దాన్ని ఎవరో పట్టించుకోరు అసలు. కానీ అది శిల్పంగా మారితే దాన్ని చూడడానికి ఎంతమంది వస్తారో, దాని విలువ మారిపోతుంది, దాని రేటు మారిపోతుంది, ఎంత ఘనత వచ్చేస్తుందో దానికి. ఎందుకంటే అంత చెక్కడపు పని దాని మీద జరిగింది మాట. అలాగనే ప్రభు యొక్క వాక్యం అనేటువంటి విత్తనం, వినాల అంశాలు అడిగి పెడుతున్నాను. ప్రభు యొక్క ఈ వాక్యం అనేటువంటిది విత్తనాలతో పోల్చాడు దేవుడు. దేవుని యొక్క వాక్యాన్ని విత్తనాలతో పోల్చాడు. ఈ అంట ఏం చేస్తున్నాడు దేవుడు? ఈ విత్తనం ఎందుకు మనకి ఇస్తూ ఉన్నాడు అంటే, మనం నూరింతలుగా ఫలించడం కొరకు. మనకి బాగా పరిచయమైనటువంటి లేఖనం. త్వరగా నేను ముగించేస్తాను. నేను చాలా విస్తారమైన విలువైనటువంటి అంశం ఇది. మత్తయి సువార్త 13వ అధ్యాయము 19 నుండి చదవండి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు, చూడండి, వింటారట, విని గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి
చాలండి ఒకసారి ఆలోచిద్దాం దాన్ని. ఏంటంట, రాజ్యమును గూర్చినటువంటి వాక్యము విని గ్రహింపక ఉండగా. అంటే వాక్యం వింటారంటే చాలా మంది, దేవుని గూర్చిన మాటలు వింటారంటే చాలా మంది, కానీ గ్రహించారట. ఇప్పుడు లోకము దేవుని గూర్చినటువంటి మాటలు విని గ్రహించింది అనుకో. మన శుక్రవారం ఆన్లైన్ ప్రార్థనలో, లక్షవారం ఆన్లైన్ ప్రార్థనలో చెప్పాను. నపుంసకుడు అనేటువంటి ఒక రాజు దేవాలయానికి వచ్చి, ఒక మంత్రి అధికారి దేవాలయానికి వచ్చి ప్రభుని ఆరాధించుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ ప్రభు, అయ్యో నా దగ్గరికి ఎంతో ప్రయాసతో ఆరాధించడానికి వచ్చాడు, వెళ్ళిపోతున్నాడని, అతడు ఒట్టిగా వెళ్ళిపోకూడదని ప్రభు అపోస్తుల కార్యగ్రంథం 8వ అధ్యాయంలో దైవజనుడైనటువంటి ఫిలిప్పును ఆ రథం దగ్గరకు వెళ్ళి మాట్లాడమన్నాడు. అప్పుడు అతడు కూర్చుంటే, నువ్వు చదువున్నది గ్రహించావా అని అడిగాడు. ఎవడు నువ్వు చెప్పకపోతే నేను ఎలా గ్రహిస్తానంటే కూర్చోబెట్టాడు, చెప్పాడు. వెంటనే తనకు అర్థమైపోయింది. దారిలో నీరు కలిపితే బండి ఆపేసాడు. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఈలోగా నీళ్ళు ఎలా చూశాడు. ఎందుకంటే బాప్తిజం పొందడానికి కావాల్సిన మాటలు వినేశాడు. వెంటనే అంత ఆశతో పొందేశాడు అన్నమాట. అలాగా రాజ్యమును గూర్చినటువంటి వాక్యం ఎవడైనా వింటున్నారు, గ్రహింపు లేదు. కొంతమంది వినడానికి కష్టపడిపోతున్నారు, కొంతమంది వింటున్నారు కానీ గ్రహింపు లేదు. అంటే ఎప్పుడైతే వింటున్నటువంటి నీలో అది గ్రహింపు కలగదో, దానివల్ల ఏంటంటే నీకు ఏమాత్రం క్షేమం ఉండదు, ఏమాత్రం జయము నీకు కలగదు, ఏమాత్రం ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేమాట. అక్కడే ఉందంతని. అందుకే ఆ మాట చెప్తున్నాడు, ఎవడైనా నువ్వు రాజ్యంను గూర్చిన వాక్యం విని గ్రహింపకుండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకెళ్ళిపోతాడంట. ఇప్పుడు చెప్పండి, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను గణపరచడానికి, నువ్వు అభివృద్ధి పొందడానికి దేవుడు ఇచ్చినటువంటి వాక్యము నీలో నుండి దుష్టుడు ఎత్తుకెళ్ళిపోతూ ఉంటే ఎలా పొందుతాం మనం? చెప్పండి, పొందుతామా? పొందలేము. అంటే ఎత్తుకెళ్ళిపోతున్నాడంట. మరి ఎత్తుకెళ్ళిపోతుంటే మనం ఏం చేయాలి? అప్పుడు అది ఎత్తుకెళ్ళనివ్వకుండా మనం కాపాడుకోవాలి కదా, ఎందుకంటే అంత అభివృద్ధి ఉంది దాంట్లోనూ. కానీ ఈజీగా నీ హృదయంలో ఉండవలసినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోతున్నాడు అండి. రెండోది, త్రోవ పక్కన విత్తబడినవాడు వీడే. రెండో కేటగిరీకి వచ్చింది. అది త్రోవ పక్కన విత్తబడినవాడట. రెండోది, రాతి నేలను విత్తబడినవాడు వాక్యం విని వెంటనే సంతోషంతో, వాక్యం విని వెంటనే సంతోషంతో అంగీకరిస్తాడట. హల్లెలూయా. తర్వాత, అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింసైనను కలగ్గానే. ఆమేన్. చూడండి, దేవుడు ఎంత తెలివిగా, అంటే మనకి ఒక జీవముతో కూడిన వాక్యాన్ని వినిపడి చేస్తున్నాడంట. ఆ వాక్యమును దుష్టుడు ఎత్తుకెళ్ళిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంటదట. అంతేకాదు, నువ్వు వింటున్నటువంటి వాక్యం నిమిత్తము నీకు ఒక శ్రమ కూడా ఉంటదట. అర్థమవుతుందా? ఇప్పుడు వేరు వేరు స్థలాల నుండి మనం ఎంత ఆస్తో స్వార్థ విని దేవుని ఒక్క వాక్యాన్ని నమ్మి బాప్తిజాలు పొందుకుని సత్యము కొరకు రక్షణలోకి వచ్చి దేవుని దగ్గరకు వస్తాం. దేవుని కొరకు ముందుకెళ్తామా? మన కుటుంబంలో భయంకరమైనటువంటి ఆటంకాలు ఏర్పడతాయి, భయంకరమైన వ్యతిరేకతలు వస్తాయి. ఏంటి, 2005లో స్వార్థను మాంసం తిప్పి వెళ్ళాం. స్వార్థ కొరకు నేను నా మీద వెళ్ళాం. యానం గోదావరిలోంచి మాంసం తిప్పి వెళ్ళాం, బలిస్తిప్ప దాటి. ఉదయం ఎప్పుడో తెల్లారి గట్టలు వెళ్ళాము. ఎప్పుడు మళ్ళీ చీకటి పడిపోయింది, ఇంటికి చేరుకున్నాం. నైట్కి సువార్త చేసాం, చక్కగా చేసి ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చినటువంటి తర్వాత ఏమైందంటే, మా అమ్మ నన్ను గుండ్ల మీద తన్నింది. మొదటిసారి నా జీవితంలో నన్ను చేయి చేసుకోవడం, అది చేయితో కూడా కొట్టలేదు, కాలుతో తన్నింది. అక్కడేమో సువార్త చేసి దేవుని సువార్త ఇంతలా ఉంటుందా, సువార్త అని వెళ్ళాము. అక్కడ ఆనందంతో సువార్త ప్రకటించాం. ఇంటికి వచ్చేసరికి కాలుతోటి గుండ్ల మీద అన్నం తినేటప్పుడు తన్నింది. తట్టుకోలేనంత బాధ, చాలా వేదన. కానీ అన్నీ ముందే చెప్పాడు, దేవుడి పని చేశాం కదా, ఒక శోధన ఉంటుంది మనకి. దుష్టుడు దేవుడి పని చేస్తే చూడు నేనేం చేస్తానని కొంచెం భయపెడతాడు, బాధ పెడతాడు. అలాగే అనేకులు దూరం అయిపోతుంటారు. కనుక ఇంటికాడ ఏం జరిగినా సరే నువ్వు రిప్లై ఇవ్వకూడదు, నువ్వు మౌనంగా ఉండాలి, కోప్పడుకు నువ్వు అసలు అని నన్ను మా అన్నయ్య సిద్ధపరిచాడు అన్నమాట. చెప్పాడు కదా అని చెప్పేసి మొత్తం మీద ఓర్చుకున్నాను అన్నమాట నేను. కనుక
మనం చెప్తున్న ఈరోజు అబ్బా వాక్యం చాలా బాగుంది, మంచి వాక్యం దేవుడు ఇచ్చాడు, అగాపే సంఘానికి మంచి వాక్యం ఇచ్చాడు, ప్రవక్త ఉన్నాడు, సేవకుడు ఉన్నాడు, పుస్తకాలు ఉన్నాయి, గ్రంథం ఉంది, మంచి వాక్యం మనకు దొరుకుతుంది అనుకోవచ్చు. నైతో మాట చెప్తున్నాను, వాక్యము మంచిదే, వాక్యము నీతో మాట్లాడుతుంది, వాక్యం నిన్ను ఆస్వాదించేదే. అయితే అంత గొప్ప వాక్యము నువ్వు ఎలా కాపాడుకుంటావో లేదో చూడడానికి ఖచ్చితంగా 100% నీకు శ్రమ దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఎంత శ్రమ అయినా కావాలి, కానీ నీ వాక్యం అయితే నాకు కావాలనేది నా తీర్మానం, నా ప్రార్థన మొదటి నుండి. హల్లెలూయా. అందుకే భక్తులందరూ కూడా ఆ శ్రమలో వాళ్ళు బ్రతకడానికి కారణం ఏమని చెప్పారు? నీ వాక్యం. 119వ కీర్తన అంతా మీరు చదివితే 1 నుంచి 175 వచనాలు దావీదంతా వాక్యం గొప్పతనాన్ని హెచ్చిస్తూ వచ్చాడు ఆ శ్రమలో. నీ వాక్యమే నా పాదాలకు దీపం, నా త్రోవలకు వెళ్ళగా అన్నాడు 105లో. నీ వాక్యం విశేష జ్ఞానం కలదన్నాడు, వృద్ధుల కంటే విశేష జ్ఞానం కలదన్నాడు 99, 100, 101. ఏంటి వాక్యము? వాక్యం వాక్యం. పాపం చేయకుండా నీ హృదయంలో, నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుని ఉన్నానన్నాడు 11వ చరణంలో 119వ కీర్తనలో. హల్లెలూయా. ఎంత వాక్య గొప్పతనాన్ని చెప్పాడో దైవజనులు, ప్రవక్త కూడా పాడారు కదా. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. చెప్పలు కొడదాం. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. నా బాధలో అది బహు నెమ్మది కలిగించుచున్నది. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. శ్రమయందు నాకు నీ ధర్మశాస్త్రము సంతోష మీయని ఎడలా. శ్రమయందు నాకు నీ ధర్మశాస్త్రము సంతోష మీయని ఎడలా. బహుకాలము క్రితమే నేను నశించి యుందునయ్యా. బహుకాలము క్రితమే నేను నశించి యుందునయ్యా. నీ ఆజ్ఞలను బట్టి ఆనందింతును, నీ ఆజ్ఞలను బట్టి ఆనందింతును. ప్రభు నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. నా బాధలో అది బహు నెమ్మది కలిగించుచున్నది. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. హల్లెలూయా. ఖచ్చితంగా ఈ అనుభవం అనేది మనకి రావాలి. దేవుని యొక్క వాక్యం అంట శ్రమ కొలిమిలో మనల్ని బ్రతికిస్తూ ఉంటదట. హల్లెలూయా. అంతేకాదు, శ్రమయందు నాకు నీ ధర్మశాస్త్రము సంతోషమియ్యని ఎడల బహుకాలము క్రితమే నేను నశించిందినయ్యా. అంటే ఏది ఈరోజు క్రైస్తవ సమాజం వాక్య వలన సంతోషాన్ని పొందేవారు ఎక్కడున్నారు? వాక్యాన్ని బట్టి ఆనందించేవారు ఎక్కడున్నారు? తమ జీవితంలో ఎదురవుతున్నటువంటి పరిస్థితుల్లో వాక్యము ద్వారానే ఆదరణ పొంది, వాక్యము ద్వారానే ధైర్యము పొంది ముందుకు సాగుతున్న వారు ఎక్కడ? అంటే ఇంత విస్తారంగా క్రైస్తవ సంఘమునకు వాక్యమును దేవుడు అందిస్తూ ఉన్నా కానీ వాక్యాన్ని బట్టి ఆనందించేటువంటి వారు కనుమరుగైపోతూ ఉన్నారు. వాక్యాన్ని బట్టి సంతోషించేటువంటి వారు. ఏంటి ఒక మాట చెప్తున్నాను, దారిలో ఏదో విలువైన వస్తువు దొరికింది,
లేకపోతే ఏంటి మనకున్న సమస్య అంతా తొలగిపోయింది, ఇప్పుడు అనారోగ్యం తొలగిపోయింది, చాలా ఆనందపడతాం. అప్పంతా తీరిపోయింది, చాలా సంతోషపడతాం. మనం వెళ్ళినటువంటి స్థలాల్లో ఆ రోజు వచ్చే దానికంటే రెట్టింపు వచ్చింది, సంతోషం కలుగుతుంది కదా. ఎన్నో సంతోషాలు ఎలా ఉన్నాయి కదా. అటువంటి మన జీవితంలో ఇంత గొప్ప వాక్యాన్ని దేవుడు పంపిస్తుంటే ఆ వాక్యాన్ని బట్టి ఏది అంత సంతోషాన్ని ఎందుకు పొందలేకపోతున్నారు క్రైస్తవులు? రకరకాల దాన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నారు, కానీ దేవుడు నాకు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి రోజు నేను సంతోషిస్తున్నా, ఎవరి హ్యాపీ అని ఎందుకు అనుకోలేకపోతున్నారు? వాక్యాన్ని బట్టి బ్రతకలేకపోతున్నారు. అందుకని బైబిల్లో అంతగా వాక్యాన్ని దేవుడు హెచ్చించారు, భక్తుల ద్వారానే వాక్యాన్ని బట్టి సంతోషించారు, వాక్యాన్ని బట్టి ఆనందించారు. కానీ ఈరోజు క్రైస్తవ సంఘము వాక్యాన్ని బట్టి సంతోషించలేకపోతుంది, వాక్యాన్ని కోరుకోలేకపోతూ ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి శ్రమయందు నాకు నీ ధర్మశాస్త్రం సంతోషమీయని ఎడల బహుకాల క్రితమే నశించదును అంటున్నాడు. కనుక భక్తులందరూ ఇట్టి వాక్యాన్ని బట్టి బ్రతికారంట. కాబట్టి ఈ మత్తయి సువార్త 13వ అధ్యాయంలో త్రోవ పక్కన పడ్డాయంట కొంతమంది జీవితంలో. కొంతమంది రెండో వాడి జీవితంలో ఏం జరుగుతుంది? వాక్యం మీద సంతోషంగా ఉంటారట, ఆనందపడతారట. కానీ వెంటనే వాక్యం నిమిత్తము అంత అద్భుతంగా రాయించాడు దేవుడు. ఏంది? వాక్యం నిమిత్తము శ్రమ కలగగానే, వాక్యం నిమిత్తం శ్రమ రాగానే ఏమైపోతారట? అభ్యంతరాలు పడతారు, అతనిలో వేరు లేనందువలన. హల్లెలూయా. కంటిన్యూ చదవండి, 3వ చదవండి. ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యం అణిచివేయును. చూడండి, ముండ్ల పొదలో విత్తబడినవాడు వాక్యం వినివాడే గాని ఐహిక విచారమును ధనమోషమును ఆ వాక్యమును అణిచివేయును గనక వాడు నిష్ఫలుడు. అయ్యో, ఎంత భయంకరమైన పరిస్థితి అంటే వాక్యాన్ని అణిచివేసేస్తున్నాయంటే ఈ లోకంలో కొంతమంది కోరుకునేటువంటివి. దానివల్ల అది సుఖం కావచ్చు, అది గొప్ప మేలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, కానీ అదేది కూడా వాక్యాన్ని అణిచివేసేయడానికి ఒప్పుకోకూడదంట. మనం వాక్యాన్ని అణిచేస్తున్నాయంట. ఆ 2లో అన్నాడు, విత్తనం వాక్యంతో శ్రమ కానీ హింస కానీ ఏదైనా వస్తే వాళ్ళు తొట్టెళ్ళిపోతూ అంటారట. ఖచ్చితంగా దేవుడు ఎంత గొప్ప రక్షణ మనకి ఇచ్చాడు కదా. కనుక వాక్యం ఎంత గొప్పదో ఈ భూమి మీద మనం తెలుసుకోవడానికి దేవుని చిత్తం అది. వాక్యం ఎంత గొప్పదో నీకు అర్థం కాకపోతే నీకు తెలియదు వాక్య విలువ. వాక్యం అర్థం కాకపోతే ఎంత గొప్ప వాక్యం అని నువ్వు తెలుసుకోకపోతే నువ్వు నూరంతలుగా ఫలించడం ఇంపాసిబుల్, సాధ్యము కాదు కాదు కాదు. అదే వాక్యం యొక్క విలువను నువ్వు తెలుసుకో, ఖచ్చితంగా నిన్ను ఓడించలేడు సాతానుడు. హల్లెలూయా. ఏంటి కాబట్టి వాక్యము నిమిత్తము ఒక శ్రమ, ఒక శోధన అనేది దేవుడు కలుగజేస్తాడట. అప్పుడు ఇదేంటి, నేను ఇంత కష్టపడి ప్రార్థనకు వస్తే అని చెప్పేసి నిరాశ నిష్పలోకి వెళ్ళిపోతాం. అప్పుడు ఈ వాక్యాన్ని సాతానుడు ఎత్తుకెళ్ళిపోతాడంట. చిత్రం ఏం చెప్పినా అసలు ఆ శ్రమలో కూడా, అంటే మనకి ఏదైతే పోరాటం ఉందో అది కుటుంబంలో అయినా సమాజంలో అయినా ఇంకో చోట అయినా ఏదైనా కష్టం నష్టం బాధ ఉందో దాంట్లో విజయం పొందడానికి ఈ వాక్యం. కానీ చిత్రం ఏంటంటే దాన్ని కొరకు ఈ వాక్యాన్ని పోగొట్టుకుంటాం. అయ్యో, ఈ శోధన వచ్చింది, సమస్య వచ్చింది, బాధ వచ్చిందని వాటి నిమిత్తం వాక్యాన్ని పోగొట్టుకుంటున్నా. ఎంత నష్టం అసలు. నా కంటిన్యూ నా ఆలోచన వేరు ఇప్పుడు నేను పూనుకున్నది, కానీ దేవుడు ఎక్కడికో నడిపిస్తున్నాడు మనల్ని. హల్లెలూయా. అంటే ఏ వాక్యము చేత అయితే మనల్ని అభివృద్ధి పరిచి, మనల్ని ఆశీర్వదించి, మనల్ని గణపరిచి గొప్పవారినిగా చేయాలనుకుంటున్నాడో అదే వాక్యము మనము పోగొట్టుకునే వారిగా ఈ సమస్యలు వస్తాయి అనంట. హల్లెలూయా. అందుకే భక్తులందరూ ఇప్పుడు ఏంటి, ఎవరు దైవజనుడు పేరేంటి, సాధు సుదర్శన్ గారు కోట్ల రూపాయలు తీసుకున్నాడు ఈ వాక్యము కొరకు. దేవుడు తనతో మాట్లాడినటువంటి మాటను బట్టి దర్శనంలో మాట్లాడు, సుందర్ సింగ్ ఎందుకు నా బైబిల్ కాల్చావు నువ్వు? తను చదువుకున్నటువంటి రోజుల్లో కాలేజీలో బైబిల్ కాల్చేశాడు సుందర్ సింగ్, సాధు సుందర్ సింగ్ గారు. ఆ రాత్రి దేవుడు మాట్లాడాడు, సుందర్ సింగ్ ఎందుకు నా బైబిల్ కాల్చేసావు? నిన్ను ప్రేమిస్తున్నాను కదా, నువ్వు ఎందుకు ఇలాగ చేసావు?
ఒకటే కలవరం, ఒకటే బాధ వేదన ప్రభు మాట్లాడు. అపోస్తులైన సౌలుతోటి మాట్లాడినప్పుడు పౌలు ఎలాగయ్యాడో ఏంటి, సాధు సుందర్ సింగ్తో కూడా ప్రభు మాట్లాడాడు. కోట్ల రూపాయల ఆస్తులు తెలుసుకున్నాడు ప్రభు మాట కొరకు. అందుకంటున్నాను, ఈరోజు మన జీవితాల్లో ఎన్నో ఉంటాయండి మనకు మేలు కలిగేవి, ఏంటి మనకు సంతోషం కలిగించేవి, మనల్ని దేవునికి దూరం చేసే ఇటువంటి బాధ కలిగించే విషయాలు, లేకపోతే సంతోషం కలిగించే విషయాలు అనేకం ఉంటాయి దేవునికి దూరం చేయడానికి. ఏది కలిగినప్పటికీ కూడా దేవుడికి దూరం అవ్వడానికి మన ఎట్టి పరిస్థితులను ఇష్టపడకూడదు మనం. హల్లెలూయా. అందరినీ ఒకలాగా దూరం చేయడు సాతానుడు. ఏంటి, ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా దూరం చేస్తాడు. చూస్తున్నాం ఏంటి, చాలా ఏండ్లు అవుతుంది, ఇల్లు లేదు, చాలా బాధలు పడ్డారు, వర్షం పడేటువంటి కుటుంబంలో జీవించి ఏంటి, వర్షాలు ఇంట్లోకి వచ్చేయడం వల్ల ఇంట్లో ఫ్రిడ్జ్లు, టీవీ ఇలా రకరకాలుగా కాలిపోతున్నటువంటి పరిస్థితి అనుభవించి చాలా కన్నీరు, చాలా ఇల్లు లేకపోతే అద్దెంట్లో ఉన్నా సరే ఎంత ఇబ్బందులు ఈ రోజుల్లోనూ. ఏంటి, ఇన్ని ఫేస్ చేసినటువంటి తర్వాత చాలా కాలానికి దేవుడు చక్కటి ఒక అందమైనటువంటి గృహం ఇచ్చాడు. అబ్బాయి ఎంత సుందరం, చూస్తేనే చాలా ఆనందం కలిగించేటువంటి ఒక అద్భుతమైనటువంటి గృహం ఇచ్చాడు. మరి అంత అద్భుతమైనటువంటి గృహాన్ని దేవుడు నీకు ఇచ్చిన తర్వాత ఇప్పుడు నువ్వేమవ్వాలి చెప్పు? దేవుడికి దూరం అవ్వాలా, దగ్గర అవ్వాలా? చెప్పండి, ఏమవుతారు? నన్ను చూడండి ఎలాగ, మీరు ఏమవ్వాలి? మరి చాలా మంది దూరం అవుతున్నారు. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి స్టోరీ ఇప్పుడు చెప్పాను. ఒక అందమైనటువంటి గృహం దేవుడు ఇస్తే చాలా భయంకరమైన సమస్యలు ఉంది. వెంటనే గృహం ఇచ్చారో లేదో అలాగా ఆన్ ద స్పాట్లోనే వెంటనే దేవునికి వ్యతిరేకమైన నిర్ణయాలు, వెంటనే దేవునికి విరోధమైనటువంటి ఆలోచనలతోటి దేవునికి దూరం అయిపోయారు. అంటే ఒకరికి సుఖాన్ని ఇచ్చిన తర్వాత దేవునికి దూరం అవుతున్నారు. కొంతమందికి ఏమో కొంత శోధన వచ్చిన తర్వాత, కొంత శ్రమ వచ్చిన తర్వాత, కొంత కష్టం వచ్చిన తర్వాత, కొంత నష్టం వచ్చిన తర్వాత కొందరు దూరం అయిపోతున్నారు. అంటే ఈ తరములో అందరూ ఒకలాగా కాదు. కొంతమందికి సుఖము ద్వారా దూరం అవుతున్నారంట, అంటే అనుకున్నవి జరిగినందువలన దూరం అవుతున్నారంట. కొంతమందికి శ్రమ రాగానే దూరం అయిపోతున్నారట. అందుకని భక్తుడైనటువంటి హాగూరు ఏంటి, తన జీవితంలోనే ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన, క్రైస్తవ సమాజము, క్రైస్తవ ప్రపంచం అంతా కూడా వారి జీవితంలోనే చేసుకోవాల్సిన ఒక అత్యున్నతమైనటువంటి ప్రార్థన తన ద్వారా దేవుడు వ్రాపించాడు. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 7వ వచనం, దేవా నేను నీతో 2 మనవులు చేసుకుని ఉన్నాను, నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహించాలండి. ఏమంటున్నాడు? ప్రభువా, నేను 2 మనవులు చేసుకుంటున్నాను, ప్లీజ్ హెల్ప్ మీ. నేను చనిపోక ముందు నాకు అవి అనుగ్రహింపము అని దేవుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏంటంట అవి? నెంబర్ 1 చెప్పాడు, 8వ వచనం, వ్యర్థమైన వాటిని అబద్ధములు నాకు దూరముగా నుంచుము. 2, పేదరికమునైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకము. చూడండి ఎంత ప్రార్థన చేశాడు. వ్యర్థమైన వాటిని అబద్ధాలని దూరంగా ఉంచమన్నాడు. 2, పేదరికము వద్దు, ఐశ్వర్యం వద్దు, నాకు తగినంత ఆహారం నాకు అనుగ్రహింపము. పేదరికం వద్దట, ధనవంతుడిగాను వద్దట, 2 వద్దట. అంటే పేదవాడునైతే నేను బీదవాడిగా ఉన్నందువలన నాకు అవసరమైనప్పుడు దొంగిలించి నేను దేవునికి వ్యతిరేకం అయిపోతానేమో, లేదా నేను ధనవంతున్నవుతే దేవునికి వ్యతిరేకంగా నాకు గర్వం వచ్చి దేవుడు ఎవడని నేను తృణీకరిస్తానేమో, కనుక నాకు అది వద్దు, నాకు ఇది వద్దు అని దేవునితో ఉండుటకు వరకు అతడు ఎలాంటి తీర్మానం చేసుకుని ఉన్నాడు. హల్లెలూయా. కనుక సుఖము గాని కష్టము గాని ఏదైనా సరే మనల్ని దేవునికి దూరం చేయడానికి అస్సలు కాంప్రమైజ్ అవ్వడానికి వీలు లేదు మాట. హల్లెలూయా. కనుక ఈ పరిధిలో చాలా అద్భుతమైనటువంటి ఒక గృహాన్ని ఇస్తే దేవునికి వ్యతిరేకంగా మొత్తం తాగడం మొదలుపెట్టి అండ్ ఇంట్లో పడుకోలేకపోతున్నాం, వర్షాలు వస్తే విలువైన ఫ్రిడ్జ్లు, టీవీలు, వాషింగ్ మిషన్లు ఒకదానికోటి విలువైన కాలిపోతున్నాయని బాధపడేటువంటి కుటుంబం. సంఘ ప్రార్థన, దైవజనుడి ప్రార్థన, అందరి ప్రార్థన ఆలకించి అద్భుతమైనటువంటి గృహాన్ని దేవుడిస్తే అండి వెంటనే దేవునికి కోపము కలిగించేలాగా భయంకరంగా అండి తాగడికి బానిస అయిపోయి
లోకానుసారంగా చూడండి. అందుకే అంటున్నాను, మన జీవితంలో ఒక ప్రార్థన చేయాలి. ఒకవేళ ఒక బ్లెస్సింగ్ ద్వారా, అంటే ఒక ఆశీర్వాదము ద్వారా మనకి దేవునికి దూరం అయిపోయి వస్తే, ప్రభువా నీకు దూరమయ్యే ఏ ఆశీర్వాదం నాకు వద్దనే ప్రార్థన ఉత్తమమైన ప్రార్థన. అన్నిటికంటే ఉత్తమైన ప్రార్థన ఏంటంటే, నీకు దూరమయ్యే ఏ ఆశీర్వాదం నాకు వద్దు ప్రభువా అని మనం ప్రార్థన చేసుకోవాలి. లేదా సమస్య చేత, శోధన చేత ఇంకొక దాని మీద దూరం అయిపోతున్న పరిస్థితి, ప్రభువా ఇగో ఈ సమస్యల వల్ల నేను నీకు దూరం అవుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ప్రభువా, కాబట్టి నీకు దూరం అయ్యే సమస్య కూడా నా దగ్గర ఉండడానికి వీల్లేదు ప్రభువా. ఇలాగా ఒక బలమైనటువంటి ప్రార్థన అనేటువంటిది మనం చేయాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కనుక ఈ ఉత్తనాలు గూర్చినటువంటి ఉపమానంలో వాక్యమును దేవుడు విత్తుతూ ఉన్నాడు. ఎందుకంటే వాక్యము ద్వారా నీవు ఈ భూమి మీద ఎంత ఘనపరచబడాలో, ఎంత ఆశీర్వాదం పొందాలో, ఎన్ని మేలులు నువ్వు పొందుకోవాలో అన్నీ కూడా వాక్యము ద్వారానే ఇస్తాడట దేవుడు. హల్లెలూయా. వాక్యము లేకుండా నీకు ఆశీర్వాదం రాదు. అర్థమవుతుందా? వాక్యము ద్వారా నీ ఘనత పొందలేవు. వాక్యములోనే పెట్టాడు మొత్తం అన్ని ఆశీర్వాదాలు దేవుడు. అయితే ఆ వాక్యాన్ని దేవుడు నీకు నాకు పంపించినప్పుడు ఏం జరుగుతుందంట? కొంత శోధన, కొంత సమస్య కలుగుతుందట. అయితే సమస్య కలిగినప్పుడు నిన్ను ఇంత ఘనపరిచి నీకు ఆశీర్వాదం ఇవ్వడానికి వచ్చినటువంటి ఈ వాక్యాన్ని పోగొట్టుకుంటావా, లేకపోతే ఆ సమస్యలో దేవుని తట్టు తిరిగి దేవుని వైపు చూస్తావా అని కనిపెట్టడానికి సమస్య వస్తుందంటే ఇది మత్తయి సువార్త 13వ చెప్పిన పాట. హల్లెలూయా. ఇలాగన త్రోవ పక్కన పడిపోతున్నాయి, ముళ్ళ పొదలో పడిపోతున్నాయి, రాతి నేలలో పడిపోతున్నాయి. వీళ్ళు ఫలించడానికి, వీళ్ళు అభివృద్ధి పొందడానికి, వీళ్ళు ఆస్వాదించబడడానికి పంపించినటువంటి వాక్యమును దుష్టుడు ఈజీగా ఎత్తుకెళ్ళిపోతుంటే వీళ్ళు నిస్సాహులైపోయారట. అందుకని చివరిగా చెప్పాడు అందులోనే, మత్తయి సువార్త 13వ తర్వాత చదవండి. మంచి నేలన విత్తబడినటువంటి వాడు, వాక్య విని గ్రహించువాడు, అట్టివారు సఫలులై. ఎవరట? వాక్యము విని గ్రహించినటువంటి వారట. అంటే వాక్యము విని గ్రహించకపోతే ఫలిస్తారా? చెప్పండి. వాక్యం విని గ్రహించకపోతే ఫలించలేదు. మీరు నన్ను నా వైపు చూడాలి, మీరు అందరు కాన్సన్ట్రేట్ నా వైపు ఉండాలి, పిల్లని చూడొద్దు. హల్లెలూయా. అంటే సాతానుడు ఏం చేస్తున్నాడంటే, ఏ వాక్యాన్ని అయితే నువ్వు నమ్ముతావు, ఏ వాక్యం అయితే నువ్వు వినేస్తావో దానివల్ల నువ్వు మేలు పొందేస్తావు కాబట్టి ఈ వాక్యాన్ని విననివ్వకుండా చేస్తాడు. అందుకే సహోదరులు తెలియక యేసుప్రభు వారి మాట, యేసుప్రభు వారి పాట, యేసుప్రభు వారి పత్రిక కనబడుతుంటేనే ఉవ్వెత్తిన సముద్ర కెరటాలు ఎగిసలేసిపోతున్నారు. ఏమీ తప్పు చేసినట్టు? అంటే దేవుని మాట ప్రకటిస్తుంటేనే ఇంత బాధపడిపోతున్నారు. అవును విను, నేను ఎక్కడికి వెళ్ళను, నాది నాకుంది, నా ధర్మం నాకుంది, ఎంత విన్నా నేను వెళ్ళను, పెట్టుకో అంటే వినగానే భయపడిపోతున్నారంటే చూడండి ఏమనుకోవాలి. అంటే సాతానుడు అనేకుని విననివ్వడం లేదు, విన్నవారినేమో గ్రహించనివ్వడం లేదు. వినని వారికి రక్షణ రాదు. రక్షణ పొందినటువంటి వారు వాక్యం విని గ్రహించకపోతే వాక్యము ద్వారా కలిగే ఆశీర్వాదాలు మనం పోగొట్టేసుకుంటాం అన్నమాట. కనుక ఎవరైతే విని గ్రహిస్తారో వారు 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలించడానికి అవకాశం ఉందంట. దీన్ని గుర్చెప్తూ మన మూలవాక్యాన్ని దేవుడు అందరూ కూడా మూలవాక్యంలోనికి రండి. ఆదికాండము 26వ 12వ. ఆదికాండం 26వ 12వ. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100ంతల ఫలము పొందెను. హల్లెలూయా. చూడండి, ఇస్సాకంట విత్తనము వేశాడండి. ఆ దేశమందు ఉన్నవాడే విత్తనం వేసి 100ంతల ఫలము పొందెను. ఆ తర్వాత యెహోవా అతనిని ఆశీర్వదించెను గనక ఆ మనుషుడు గొప్పవాడైపోయాడు. హల్లెలూయా. ఎంత అంట? అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. అతనికి గొర్రెల ఆస్తి, గొడ్ల ఆస్తి, దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతనెందు అసూయపడేది. అంటే
ఇతరులు తన బ్లెస్సింగ్ చూసి అసూయ పడేంత గొప్పవాడైపోయాడు, అభివృద్ధి పొందాడు, ఆశీర్వాదాన్ని పొందాడు. దేంట్లో దాంట్లో విత్తనము. ఏ విత్తనము అదంటే దేవుని వాక్యం అనేటువంటి విత్తనము, దేవుని మాట అనేటువంటి విత్తనం. అందుకే భక్తులు, దేవా నీ మాట చొప్పున నన్ను బ్రతికింపు అని ప్రార్థన చేశారు. అందుకే లూకాసు వార్త, మత్తయి సువార్త 4:4 చదవండి త్వరగా. మత్తయి సువార్త 4:4. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోటుండొచ్చు చూడు ప్రతి మాట వలన జీవించాను. అంటే రొట్టె అంటే భౌతిక సంబంధమైన ఆహారానికి సాదృశ్యం అట. అంటే భౌతికంగా ఆహారం ఉంది, చక్కగా సమృద్ధి కలిగిన ఆహారం ఉంది మనకి, చక్కగా ఎంత తిన్నా తరగినంత ఆహారం మనకు ఉంది. కానీ బ్రతికేస్తామా దాంతో? సంతోషం ఉండాలి కదా, నెమ్మది ఉండాలి కదా, ప్రశాంతత ఉండాలి కదా. కానీ దేవుని మాట ఈ నెమ్మది ఇస్తుందంట, ప్రశాంతత ఇస్తుందంట, ఆదరణ ఇస్తుందంట, అన్ని ఇస్తుంది దేవుని యొక్క వాక్యం. యాషావు ఆయన మాట చొప్పున ఆ దేశమందు ఉన్నవాడు ఏం చేశాడంట? విత్తనము వేసి నురింతల ఫలము పొందాడు, గొప్పవాడయ్యాడు. క్రమం. అందుకంటున్నాను, వాక్యం మన జీవితంలో ఏం చేస్తా తెలుసా? నువ్వు వాక్యాన్ని విని గ్రహిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యం క్రమ ప్రకారంగా నిన్ను ఉన్నత స్థితికి చేరుతుంది. హల్లెలూయా. పొందవలసినటువంటి ఘనతలు అన్ని కూడా కలగజేస్తుంది వాక్యము. ఆ విత్తనం వేయడానికి మనం ఏం చేయాలో బైబిల్ చెప్తూ ఉంది. చూడండి, కీర్తనాకారుడైనటువంటి దైవజనుడు భక్తుడి దగ్గరికి మనం వచ్చినట్లయితే 126వ కీర్తన, భక్తుడైనటువంటి దావీదు రచించినటువంటి 126వ కీర్తన 5వ చరణం. కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికుడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూ విత్తువాడు సంతోషగానము చేయుచు పనను మోసుకుని వచ్చును. హల్లెలూయా. చూడండి, ఆ విత్తనాలను ఎలా చేశారట? కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోషగానముతో పంట కోసి. అంటే ఈ విత్తనాలు వేయడానికి అంత ప్రయాసపడ్డారు, అంత కష్టపడ్డారు. అంటే కన్నీళ్లు విడుతూ విత్తువాలంటే ఇప్పుడు మాట చెప్తాను. ఇప్పుడు ఇక్కడ వరి ఉంది కదా, వ్యవసాయం ఉంది, దీనికి ఇప్పుడు డైరెక్ట్గా విత్తనాలు జల్లేస్తా సెకండ్ దాంట్లో కదా. దీనికే ఎవరికి వాళ్ళే ఏంటి ఉడుపులు ఊడుస్తారు. సెకండ్ టర్మ్ వచ్చేసరికి ఆటోమేటిక్గా ఉడుపులు తక్కువ ఉంటే డైరెక్ట్గా జల్లేస్తారు కదా. ఇప్పుడు జల్లేటప్పుడు రైతులు ఏడుతూ వేస్తారా? ఏరు కదా. మరి బైబిల్ ఏం చెప్పింది? కన్నీళ్ళు విడిచుచు అంటే దాని అర్థం ఏంటి? ఏడుతూ అలా ఇలా కాదు. అంటే నువ్వు పొందుకున్నది ఒక శ్రేష్టమైనది, దానిని నువ్వు విత్తుతూ ఉన్నప్పుడు అనేక రకమైనటువంటి స్థితులు, పరిస్థితుల్లో నీ నీతిని చూసి కానీ, నీ భక్తిని చూసి కానీ, నీ పరిశుద్ధతను చూసి కానీ, నీ ప్రేమను చూసి కానీ ఇతరులు ఎవరు మెచ్చుకోరు, ఎవరికి ఇష్టం ఉండదు. శారీరకంగా, మానసికంగా అన్ని విధాలుగా ఇబ్బంది, నష్టం, వేదన, దుఃఖం, బాధని కలుగుతుంది. అయినప్పటికీ కూడా నువ్వు చేయవలసినటువంటి పని, ఇంత బాధ, హృదయ వేదన ఉన్నప్పటికీ కూడా నువ్వు చేయాలి మాట. ఆ పని చేస్తూ వెళ్ళిపోవాలి మాట. దాని గురించి బైబిల్ చెప్పాడు. చూడండి, హోషేయ గ్రంథంలోనికి రండి, ఇక్కడికి మళ్ళీ వద్దాం. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను ప్రేమను కోత మీరు కోయడి. ఏం చేయాలట? ఎలాంటి విత్తనం వేయాలంట? నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయడి. హల్లెలూయా. ఇప్పుడు ఏ పంట కోయాలంట? ప్రేమయను కోత మీరు కోయడి. యెహోవాను ఎదుగుటకు ఇదే సమయము గనక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకెన్నడు దున్నని బీడు భూమి దున్నుడి. హల్లెలూయా. నీతి అను విత్తనము ఫలించినట్లట. హల్లెలూయా. అంటే మన జీవితంలో ఒక మాట చెప్తున్నాను, మనం నీతిగా ఉంటే అందరికీ నచ్చుతామా? ఇప్పుడు జాబ్ పర్పస్గా ఉద్యోగం చేస్తున్నటువంటి స్థలాల్లో మనం ఉన్నాం, చాలా పర్ఫెక్ట్గా లంచం తీసుకోము, లంచం ఇవ్వం, చాలా నీతిగా పర్ఫెక్ట్గా ఉన్నాం. ఇప్పుడు లంచం తీసుకునే వాళ్ళకి నీ మీద బురజెళ్తారా లేదా? నువ్వు ఇష్టం ఉంటుందా? వచ్చారు పెద్ద గొప్ప వాళ్ళు వచ్చారు, నీతిమంతులు వీళ్ళే నీతిమంతులు అంట, చిన్న అబద్ధం ఆడకూడదంట, చిన్న మోసం చేయకూడదంట. మరి ఎలా బతుకుతాం? వీళ్ళు ఇచ్చే శాలరీ సరిపోవట్లేదు.
అని వీళ్ళు ఏం చేస్తారు? కక్ష పెడతారా? లేదా అబ్బా చాలా నీతికున్నావని వీళ్ళు మెచ్చుకుంటారా? భక్తుడైనటువంటి దానియేలు రాజ్యాధికారం పొందిన వాడిగా 120 మందికి అధికారిగా ఉన్నాడు. రాజుకి ఎప్పటికప్పుడు లెక్క చెప్పాలి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నుండి మనకు కనబడుతుంది. దానియేలు రాజ్య పాలన విషయంలో చాలా నీతిగా ఉన్నాడు. రవ్వంత నష్టం కలగట్లేదు యజమానుడికి. దాన్ని బట్టి దానియేలు చాలా గనుడిగా ఎంచబడ్డాడు రాజు దగ్గర. కానీ దానియేలుతో పాటు ఉన్నటువంటి అనుచరులు ఉన్నారు కదా, కొలీగ్స్ అంట, చుట్టూ ఉన్న వాళ్ళు, దానియేలు నీతి నచ్చలేదు వాళ్ళకి. నచ్చలేదు కనుక ఏం చేశారు వాళ్ళు? దానియేలు మీద ఏదైనా తప్పు మోపాలని వెతికారట. తప్పు మోపాలని వెతికారు, దొరకలేదు. చివరికి ప్రార్థన చేసుకోవడమే తప్పుగా చేసేసారు వాళ్ళు. చూసుకో, హల్లెలూయా. కాబట్టి అదే అంటున్నా, నీతిగా ఉండడం అంత ఈజీ కాదు. ఉండనివారి సమాజం. మంచిగా నువ్వు ప్రేమగా ఉండవు, నీతిగా ఉంటానంటే అందరికీ ఇష్టము ఉండదు. అందుకని లోతు నీతిగల తన మనసును దినదినము నొప్పించుకున్నాడట. సొదొమ గొమొర్రాల ఆ మనుషుల మధ్య నీతిగల తన మనసును దినదినము నొప్పించుకుంటూ ఉన్నాడట. హల్లెలూయా. అలాగా దాని గూర్చి చెప్పింది మాట, కన్నీళ్లు విడిచిచు ఇత్తువాడు సంతోషగానముతో పంట కోయను. హల్లెలూయా. యోవేలు ప్రవక్త కూడా చెప్పాడు చూడండి. యోవేలు గ్రంథము ముగింపులో మనం ఉన్నాము. మొదటి అధ్యాయము 17వ వచనం. విత్తనము మంటి పెంటల క్రింద కుళ్ళిపోవచ్చున్నది, పైరు మాడిపోయినందున ధాన్యపు కొట్లు ఒట్టివాయను. ఆమె చాలండి. ఇక్కడ ఏమవుతుందంట? విత్తనము మంటి పెంటల క్రింద కుళ్ళిపోవచ్చున్నది, పైరు మాడిపోయినందున ధాన్యపు కొట్లు ఒట్టివాయను. హల్లెలూయా. అంటే విత్తనాలు ఏమవుతుందంటే ఆ మట్టి పెడల కింద ఉండిపోయి కుళ్ళిపోయి పాడైపోతుంది. పాడైపోయినప్పుడు పంట ఏం కోస్తాం? ఇప్పుడు కోస్తామా? ఏముండదు ఇక. కాబట్టి ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా? దేవుని ప్రజలు ఈ రోజు నీతి అనేటువంటి దేవుడే తన పరిశుద్ధ వాక్యమును మనకి విత్తాడు. దేవుడు విత్తనం వేశాడు మన హృదయాలలోని దేవుడు. అయితే దేవుని యొక్క వాక్యము అనేటువంటి విత్తనము మన హృదయాల్లో విత్తబడుచుండగా మనం ఫలించాలి. కానీ ఏమవుతుంది తెలుసా? ఆ విత్తనము కుళ్ళిపోతుందంట. ఆ విత్తనమును దుష్టుడు ఎత్తుకెళ్ళిపోతున్నాడంట. ఆ విత్తనం రాతి నీళ్ళలో పడిపోతుందంట, ముళ్ళ పొదలో పడిపోతుందంట. అప్పుడు మనం ఎలా నూరింతలుగా ఫలిస్తాం? హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడును వారికి అనుకూలమైన ఫైర్లను ఫలించుచు దేవుని ఆశీర్వాదమును పొందును. అయితే ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికి రానిదని విసర్జింపబడి శాపం పొందతగదగును, తుదకు అది కాల్చివేయబడును. ఎవరు ఈ భూమి అంటే? మన భాషలో, బైబిల్ చెప్పిన భాషలో మనమేనంట. భూమి అంటే మనమే. హల్లెలూయా. కనుక దేవుడు విత్తనం వేశాడు, మన హృదయాల్లోనికి వచ్చింది. అలాగన్నా రక్షింపబడ్డాం, దేవుని దగ్గరకు వచ్చాం. ఇప్పుడు మనం ఏం చేయాలంట? బహుగా ఫలించాలట. హల్లెలూయా. ఎందుకంటే ఒక మాట చెప్తున్నాను, మనుషులే చెప్తుంటారు. కొన్ని మార్కెట్స్లో విత్తనాలు దొరుకుతాయి కదా, అన్ని ఈ గుమ్మడికాయ కానీ బీరకాయ కానీ అన్ని పాదులు ఆటోమేటిక్గా బోల్డ్ విత్తనాలు ఉంటాయి. ఆ విత్తనాలు మనం అడుగుతాయండి మంచి అంటే, అమ్మ చాలా మంచి విత్తనాలు త్వరగా మొలకొస్తాయి అని చెప్తారు వాళ్ళు కదా. ఎందుకంటే దాని ఫలం వాళ్ళకి తెలుసు కాబట్టి అంత పక్కగా చెప్తారు మంచి విత్తనాలని. మేము అలాగా తాళరేవులో సోమవారం మార్కెట్ ఉంటుంది మాకు. అక్కడ ఎప్పుడైనా విత్తనాల కోసం ఖచ్చితంగా మార్కెట్కి వెళ్తాం. మా అన్న ఎక్కువ ఈ బీరపాదులు ఇవన్నీ కూడా వేసేవాడు అన్నమాట. విత్తనాలు తెచ్చి మా ఇంటికాడ వేసేవాడు. అలా బెండకాయలు, టమాటాలు చాలా ఉండే, చిక్కుడుకాయలు, గుమ్మడికాయలు, బీరకాయలు, ఆనపకాయలు మొత్తం స్లాబ్ పైకి ఎక్కేసాయి అప్పుడు మొత్తానికి. అంటే మనుషులు ద్వారా కలిగేటువంటి కొన్ని వాళ్ళు సేవ్ చేసి విత్తనాలని మార్కెట్లో పంపిస్తున్నారు. దాంట్లోనే మంచి ఫలాలు మనం పొందుతున్నాం కదా. మన పెరట్లో వేసుకుంటే చక్కగా బోల్డ్ మనకి ఆర్గానిక్, ఎలాంటి మెడిసిన్స్ యూజ్ చేయనటువంటి చక్కటి ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ మనకి మన ఇంట్లోనే దొరుకుతుంది అన్నమాట. మన పెరట్లో కొంచెం స్థలం ఉంటే చాలు, చక్కగా బోల్ దొరికేస్తాయి. ఇప్పుడు అలాంటిది సాక్షాత్తు దేవుడే ఒక విత్తనాన్ని, వాక్యం అనే విత్తనాన్ని మన హృదయాల్లో విచ్చినప్పుడు
దేవుని ఇది కల్తీయా? మనుషుల్ని కల్తీ చేసేస్తున్నారు ఇప్పుడు. యాపిల్స్కి పెయింట్ కలర్ వేస్తున్నారు, ఇంజక్షన్ చేస్తున్నారు, కోళ్ళకి ఇంజక్షన్ చేస్తున్నారు. మొత్తం ఆల్మోస్ట్ ఇప్పుడు తినేటువంటి ఫుడ్ అంతా కలుషితం అయిపోతుంది. అందుకే భయంకరమైనటువంటి ప్రాణాంతకరమైనటువంటి వ్యాధులు భయంకరమైనవి వస్తున్నాయి. మొత్తం ఇప్పుడు తినేటువంటి ఫుడ్ ఆటోమేటిక్గా ప్రతిదీ కూడా కలుషితమై రసాయనాలు వాడేస్తున్నారు, విరివిగా భయంకరంగా వాడేస్తున్నారు. బియ్యం ప్లాస్టిక్ వచ్చినాయి, గుడ్లు ప్లాస్టిక్ వచ్చినాయి, ఏమండి భయంకరంగా వాడేస్తున్నారు. చాలా భయంకరంగానే కల్తీ చేస్తున్నారు. మరి కల్తీ లేని స్వచ్ఛమైనటువంటి వాక్యమును దేవుడు విత్తాడు కదా, అది ఫలించదా లేదా? ఎంత ఫలిస్తే ఇంత నూరింతలుగా ఫలించాలి. ఎందుకంటే ఇది కల్తీ లేని స్వచ్ఛమైనటువంటి దైవ వాక్యం అనే విత్తనము. హల్లెలూయా, ఫలించాలి మాట. అందుకని నీతి అనేటువంటి విత్తనం వేస్తే ప్రేమ అనేటువంటి పంటను మనం కోస్తామంట. ఇప్పుడు విత్తనమే నీతిది కాదు, విత్తనం మోస్తుంది. ఇప్పుడు ఏ పంట కోస్తాం? ప్రేమ అనే పంట కోస్తామా? కొయ్యలేము అసలు. కుటుంబంలోనైనా సరే, సంఘంలోనైనా సరే నీతిగాను ఉన్నాడు. నీ నీతి వల్ల అందరికీ నువ్వు ఇష్టం లేకపోయినా కానీ చివరికి నువ్వే దిక్కు అవుతావు ఎవరికైనా సరే. హల్లెలూయా, నువ్వే ఆధారం అవుతావు. తృణీకరింపబడినటువంటి రాయి తలకు మూలరాయి అవుతుందట. హల్లెలూయా. కాబట్టి ఎవరో నిన్ను మెచ్చుకోవట్లేదు కాబట్టి అందరికీ నచ్చడానికి నీతిని వదిలేసుకుంటారా? వదులుకోవద్దు. ఆయన్ని వదులుకునేది ఏది చేయడానికి వీల్లేదు. ఆయనను అత్తుకోవడానికి ఏదైనా చేయాలి తప్ప కానీ ఆయన మనకు దూరం అయ్యేటువంటి ఏ గొప్పది ఇక్కడ ఎలాంటిది కూడా మనకి మంచిది కానే కాదు. కాబట్టి యాషావు అబ్రాహాము కుమారుడైనటువంటి ఇస్సాకు ఏం చేశాడు? ఆ దేశమందు ఉన్నవాడే విత్తనము వేశాడట. వేసి నూరింతల ఫలము పొందాడు. హల్లెలూయా. దేవుని మాట చొప్పున, దేవుని ఆజ్ఞ చొప్పున, ఆయన వాగ్దానం చొప్పున విత్తినటువంటి విత్తనము నూరింతల ఫలము పొందింది. ఒక మాట చెప్పిన దైవజనుడు ఎత్తుతున్నటువంటి వాక్యము ఏంటి? ఏదో ప్రార్థనకు వచ్చాం కాబట్టి 4 మాటలు చెప్పాలి కాబట్టి ఇట్లా కాదు విత్తేది. బైబిల్ చెప్తుంది, దైవజనుడు ఒక వాక్యాన్ని ఎలాగ విత్తుతాడో చెప్పింది. ఆ విత్తబడినటువంటి వాక్యమును బట్టే నువ్వు ఆశీర్వాదం పొందుతావు ఖచ్చితంగాని. గలతీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచు ఉన్నది. ప్రసవ వేదన పడుతూ విత్తుతూ ఉన్నాడు పౌలు గారు. అపోస్తలుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము, అపోస్తలుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 30వ వచనం 29 నుంచి చదువుదాం. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించినని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కావున నేడు 3 సంవత్సరములు రాత్రి మగళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితేనని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకుగా ఉండుడి. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకును మిమ్మల్ని అప్పగించుచు ఉన్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో శ్వాసం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. హల్లెలూయా. చూడండి, జనులు సంఘము ఇంత క్షేమాభివృద్ధి, ఇంత మేలు, ఇంత ఘనత, ఇంత ఆశీర్వాదము పొందుకోవడానికి విత్తనాలు దైవజనుడు ఎలా ఎత్తుతాడట? ప్రసవ వేదనతో. కాబట్టి ఆ విత్తనాలు మనలో కుళ్ళిపోకూడదు. అసలు ఆ విత్తనాలు మనలో పాడైపోకూడదు. అర్థమవుతుందా? ఆ విత్తనాలు మనలో ఫలించినాడే ఇస్సాకు తన జీవితంలో క్రమముగా అభివృద్ధి పొంది గొప్పవాడు. ఎంత గొప్పవాడంటే ఫిలిష్తీయులందరికీ అసహ్యపడిపోయారు. ఎందుకంటే ఆ దినాలలోనూ ఏం చేశారంటే అబ్రాహాము కాలంలో కానీ, తర్వాత ఇస్సాకు కాలంలో కానీ, యాకోబు కాలంలో కానీ బావిలు నీటి బావులు త్రవ్వేవారు. ఇప్పటికీ తెలంగాణ ప్రాంతాల్లో కొన్ని వర్షాలు సరిగ్గా వర్షపు నీరు అందనటువంటి ప్రాంతాల్లో పంటలు పండాలంటే వాళ్ళు బోరు బావులు తవ్వాలి. అప్పులు చేసి చాలా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బోరే బావులు వేస్తూ ఉన్నారు. తీరా అంతా వేసిన తర్వాత ఒకసారి పండువండి చూద్దాం, పడితేనే కానీ కుదరదు కదా, మరి ఏం చేస్తాం? హల్లెలూయా.
ఎన్నిసార్లు కాపలకి వస్తాం, పడితే ఒకసారి క్యారమని ఏడిచిన తర్వాత రెండోసారి అక్కడికి వెళ్ళి ఆడితే ఉండదు, వచ్చేస్తుంది అన్నమాట. వెళ్ళమ్మా, అంత సరదాగా ఉంటే వెళ్ళి ఒకసారి కోలంకుల్లో దెబ్బ తినేసి వచ్చా. హల్లెలూయా. కాబట్టి ఇంత ప్రయాసతో, ఇంత ప్రసవేదనతో దేవుడు తన బోధకుల ద్వారా, తన సేవకుల ద్వారా విత్తినటువంటి ఈ విత్తనాలు ఏండి మనలో దుర్వినియోగ పాలైపోకూడదంట. అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు ఇలా బోరు బావులు తవ్వి, అది తవ్వితే చాలా ప్రయాసపడి ఎంతో ఖర్చు పెట్టి ఆ బావులు తవ్వేవారు. తవ్విన తర్వాత ఈ శత్రువులు వచ్చి ఈ పడిన బావులన్నీ మాయి, ఈ నీళ్ళు ఎక్కడైతే పడితే ఆ బావులు మాయని తీసేసుకునేవారు. వదిలేసేవాడు అబ్రాహం. అలాగా చాలా కష్టపడ్డాడు. బావి తవ్వడం ఈజీనా ఏంటి? రాతి నేల ఎన్ని భయంకరమైనటువంటి నీటి చమ్మే కనబడినటువంటి నేలలో ఎన్ని అడుగులు లోతుకు తవ్వేవారు, ఎంత ప్రయాసపడేవారు. తవ్విన బావాల్లో ఈ ఫిలిస్తీన్లు శత్రువులు వచ్చి ఇవి మావిని తీసేసుకునేవారు, వదిలేసేవారు. తర్వాత కొన్ని బావులు ఏం చేశారంటే ఈ రాళ్ళు వేసి మొత్తం పూర్తి చేసేవారు అన్నమాట. ఇస్సాకు వచ్చాడు వారసుడు, అబ్రాహం వారసుడు వచ్చాడు, తర్వాత వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం చేస్తా, తండ్రి కాలములో పూడ్చివేయబడినటువంటి ఆ బావులన్నిటినీ తిరిగి తవ్వించాడట. ప్రజలకు కావలసిన జలము వచ్చిందంట. ఈరోజు చెప్తున్నాను, సాతానుడు ఎంతో మంది భక్తులండి కన్నీరు కార్చి ప్రజలందరూ రక్షణ పొందాలని, రక్షణ పొందినటువంటి ప్రజలందరూ కూడా ప్రభు రాకడలో ఎత్తబడి ఉన్నతమైన మేలు పొందాలని 2000 సంవత్సరాలుగా ఎంతో మంది కన్నీరు కార్చారండి. అవునా కదా? అంటే వాళ్ళ కన్నీటి ప్రవాహముగా ఈ రక్షణ వాక్యము మన వరకు వచ్చింది. అలాగన మనమందరం వివిధ పరిస్థితులలో ప్రభు తట్టు తిరిగి ఆయనకు మన జీవితాలు అప్పగించుకుని ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి సాతానుడు ఏం చేస్తున్నాడంటే ఏదో శోధన, ఏదో ఒక ఇబ్బంది, ఏదో కష్టము పెట్టి దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో నూరింతలుగా ఫలించకుండా ఏం చేస్తా తెలుసా, అవన్నీ కూడా పూర్తి చేస్తున్నాడు అన్నమాట. నీ హృదయాన్ని అంతా కఠినపరిచేస్తున్నాడు. వాక్యము లోపలికి వెళ్ళి నాటబడకుండా కుళ్ళిపోయేలాగా మొత్తానికి అందరి హృదయాలను కూడా శోధనకి, బాధకి, కష్టానికి, నష్టానికి అప్పగించేస్తున్నాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తా తెలుసా, నీ హృదయంలో వాక్యం వెళ్లకుండా ఏ కాఠిన్యం అయితే ఉండిపోయిందో, ఏ సమస్య అయితే నీ ఎదుగుదలకు అడ్డుగా ఉండిపోయిందో వాటన్నిటిని తొలగించేసి నువ్వు నూరింతలుగా ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు అన్నమాట. హల్లెలూయా. అలాగిన నూరింతలుగా ఫలము పొందాడు అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు. ఖచ్చితంగా ప్రభు చిత్తం ఏంటంటే మన జీవితంలో ఫిజికల్గా, స్పిరిచువల్గా సంపూర్ణమైనటువంటి అభివృద్ధి, ఆశీర్వాదం మనం పొందడం దేవుని చిత్తం. అల్లలి ఇంతసేపు నా ప్రసంగాల్లో ఏ ప్రసంగాల్లో కూడా ఆశీర్వాదం కోసం చెప్పలేదు నేను. ఇదే మొదటిసారి. ధన్యులు మీరు వచ్చారు ఈరోజు. అల్లలి ఆశీర్వాదం మీదే. ఇన్ని ప్రసంగాల్లో ఇంచుమించు 2000 పైగా ప్రసంగాలలో ఆశీర్వాదము కోసం ఇంతసేపు ఇంత లేఖనాలు స్పష్టంగా చూపించి నేను ఎప్పుడు కూడా మాట్లాడలేదు 20 ఏళ్ళుగా. మొదటిసారి పరిశుద్ధాత్మదేవుడు చెప్తున్నాడు, నాకు అవసరమే. ఎందుకంటే ఎలా పొందుతాం ఇదంటే నీతి అనేటువంటి విత్తనాలు నీ దగ్గర ఉండాలి. అక్రము, అన్యాయము, అవినీతి అనేటువంటి. అందుకని బైబిల్ ఏం చెప్తా తెలుసా, నీతితో కూడినది కొంచెమే శ్రేష్టం అంట. నీతి ఆ కొంచెమే నిన్ను ఏం చేద్దంటే ఎక్కువగా ఆశీర్వాదం తీసుకెళ్తుంది అన్నమాట. కొంచెం విషయంలో నువ్వు నమ్మకం ఉంటే ఎక్కువ విషయంలో దేవుడు నిన్ను పెడతాడట. నాయకుడిగా, నాయకురాలుగా, గనులుగా, గొప్పవారుగా నీకు పెడతాడట. ఈ మధ్యకాలంలో చూసే ఉంటారు మీరు కూడా చాలా మంది, తెలంగాణ ఏరియా అనుకుంటాను. ఒక ప్రభుత్వ ఉద్యోగి తన జీవితంలో ఎంతో మంచి సేవలు అందించాడు. ఇప్పుడు తన లాస్ట్ మాట, ఇంకా రిటైర్డ్ అయిపోతున్నాడు అన్నమాట. చక్కగా తనకి ఆ రివార్డ్స్, అవార్డ్స్ మొత్తం అంతా కూడా ఆ రిటైర్డ్ తర్వాత వచ్చేటువంటి అన్ని మంచి అంతా తన కొరకు సిద్ధపరిచింది ప్రభుత్వం. అండ్ రిటైర్డ్ అయిపోతున్నటువంటి తను ఎంత బ్యాడ్ లక్ అంటే తన జీవితంలో ఇంకా లాస్ట్ డే మాట ఇంకా అప్పుడు ఆ లాస్ట్ సంతకం మాట తనది. ఇంకా తన ఉద్యోగిగా ఇంకా ఆ రోజు ఇంకా తన సంతకానికి కూడా అంత విలువ ఉంటుంది. తర్వాత రిటైర్డ్ అవుతాడు, తర్వాత అంతా నార్మల్ మాట. లాస్ట్ డే తన కకృతిపడి కొంత అమౌంట్కి లంచం తీసుకున్నాడు అనమాట. నాకు తెలిసి అంతకంటే ఇంకా వరస్ట్ ఏమనాలో అర్థం కాదు పరిస్థితి. అంత ఎవరు ఉండరు నాకు తెలిసి. లాస్ట్ ఇంకా తన జీవితంలో అంతా సాధించాడు, అయిపోయింది.
చక్కటి చక్కటి సత్కారం చేత అతని యొక్క ఫంక్షన్ జరుగుతుంది అన్నమాట. రిటైర్డ్ ఫంక్షన్ జరుగుతుంది. అటువంటి సమయంలో లాస్ట్ వర్క్ చేసేటువంటి రోజున లంచం తీసుకుని రెడ్ హ్యాండ్గా అందరికీ దొరికిపోయాడు. ఇప్పుడు చూడండి, పరువు పోయింది. అవునా? ఇన్ని రోజులు ఇదా ఎంత గొప్పగా, ఇప్పుడు మనం ఏదో సన్మానం చేసేసి ఇంత అనుకున్నాం. ఎంత కకృతిపడి ఇలా చేసాడా అయ్యగారు, సంతకాలు ఇలా అమ్మేసుకున్న డబ్బు కెట్టాడే సంతకాలు. ఇప్పుడు వచ్చి అన్నీ ఆగిపోయి ఎంత అవమానం అండి, ఎంత బ్యాడ్ అది కదా. అవునా కదా? ఒక్కరోజు మాట అయిపోయింది తన జీవితం. చక్కటి బ్రతికినంత కాలం కూడా ఒక ఘనమైనటువంటి చరిత్రలో మంచి వర్క్ చేశాడని ఘనత ఉండిపోతుంది అన్నమాట. అటు సమయంలో కకృతిపడి లంచం తీసుకున్నాడు. కాబట్టి వాక్యము నీవు అభివృద్ధి పొందకుండా, నీకు ఆశీర్వాదము కలగకుండా, నీవు దీవించబడకుండా ఉండడం కొరకు సాతానుడు మనల్ని, ఈ భూమి మీద మనుషులను ఎన్నో కోణాల్లో ఎన్నో విధాలుగా ఆ వాక్యాన్ని పోగొట్టుకునేలాగా చేస్తాడు మాట. హల్లెలూయా. నేను చెప్పినాను, గుర్తుపెట్టుకోండి. ఈ భూమి మీద ఒకవేళ అవసరమైతే, ప్రభు చిత్తమైతే ఏవైనా మనం పోగొట్టుకోవడానికి ఇష్టపడాలి, కానీ వాక్కును మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మనం పోగొట్టుకోవడానికి వీలు లేదు, రాజీ పడడానికి వీల్లేదు. అందుకని ఎబ్రీ పత్రిక కింద చదివించాను కదా, వాళ్ళని రంపాలతో మరి కోసినా సరే విశ్వాసం వదలలేదు. వాళ్ళ రంపంతో పట్టుకుని మనల్ని కోసేస్తుంటే కాళ్ళ మీద ఏం తట్టుకుంటాం? అంత శ్రమ పెట్టినా సరే, రాళ్ళతో కొడుతున్నా సరే వారు విశ్వాసాన్ని వదులుకోలేదంట. అప్పుడు వాళ్ళ హృదయాల్లోనికి వెళ్ళిపోయినటువంటి వాక్యము వాళ్ళని కనులుగా మనకి ఇంట్రడ్యూస్ చేస్తుందన్నమాట. హల్లెలూయా. ఈ భూమి మీద జీవించిన తర్వాత, మన జీవితం ఇక్కడ ముగించబడిన తర్వాత మనం అందరం వెళ్తాం కదా. వెళ్ళిన తర్వాత పరలోక రాజ్యంలో దూతల ఎదుట దేవుడు తన నమ్మినటువంటి బ్రతుకులు సేవకులకు, తన జనులకు జీవ కిరీటం అని, మహిమ కిరీటం అని, అక్షయ కిరీటం అని, వాడబాని కిరీటాలు అని చెప్పారు కదా సేవకులు. అంతా ఒకటే కిరీటం, కానీ దానికి 7 రకాలైనటువంటి పేర్లతో కూడిన నియమాలు ఉన్నాయి. అయితే ఈ కిరీటం ఎవరికి ఇస్తాడో, ఎవరిని దేవుడు ఘనపరుస్తాడు అని అంటే, ఈ భూమి మీద దేవుడు నీతి అనే వాక్యం ఇస్తాడు కదా. ఆ వాక్య ప్రకారం ఎవరైతే నూరింతలుగా అభివృద్ధి పొంది వాక్యము చేత నువ్వు మేలు పొందుతావో వారిని అక్కడ దేవుడు హెచ్చిస్తాడు. మరలా ఇక్కడితోటే కాదు, అక్కడ కూడా ఏంటంటే అక్కడ శాశ్వతంగా ఉంటారు. ఇప్పుడు ఆడపిల్ల పుట్టిందంటే అమ్మల్ని శాశ్వతం కాదు. ఆడపిల్లకి ఆడపిల్ల అమ్మగారి ఇంటికాడ ఎంత గారాభంగా, ఎంత అల్లారు ముద్దుగా, ఎంత అందంగా పెరిగినా కానీ వివాహ సమయం వచ్చిన తర్వాత అమ్మాయి లైఫ్ అంతా వేరే చోట, వేరే ఒక వ్యక్తితో. అలాగే భూమి మీద మన జీవితం అంతా కూడా శాశ్వతము కాదు. యుగయుగాలు అక్కడ ఉండాలి. ఇప్పుడు ఒక మాట చెప్దాం, ఘనత ఒకవేళ దేవుడు అన్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీకు ఘనత ఇద్దాం అనుకుంటున్నాను, నేను ఎక్కడ కావాలి చెప్పు అని అడిగాడు అనుకో దేవుడు. ఎక్కడ కోరుకుందాం? పిల్లలు చెప్పండి, మీరు కూడా ఎక్కడ కోరుకుందాం? దివ్య ఉన్నావా? విన్నావా? మాట విన్నావా? అసలు నేను చెప్పింది విన్నావా? ఏం లేదు, మిస్ అయిపోయినట్టు వచ్చావు కానీ. హల్లెలూయా. చెప్పండి, దేవుడు నా కుమారుడా, నా కుమార్తె, నేను నీకు ఘనత ఇద్దాం అనుకుంటున్నాను, ఎక్కడ ఘనత ఇవ్వాలి చెప్పు, నువ్వే కోరుకో, చాయిస్ ఈజ్ యువర్ అని ప్రభు మనకి అప్పగిస్తే ఏం కోరుకుందాం చెప్పండి? చెప్పండి అమ్మా, త్వరగా ముగించేస్తాను. ఆమె అని అంటే నీ కళ్ళు మూసుకుంది. ఏం కోరుకుందాం? ఎక్కడ ఘనత కావాలి? నిజం చెప్పండి యథార్థంగా. అంటే మనం కోరుకున్న దాన్ని బట్టి ఉంటుంది ఖచ్చితంగానే, అంతే. ఎందుకంటే అది శాశ్వతమైనటువంటి ఘనత. అది ఒకవేళ భూమి మీద ఘనత కోరుకుంటాం, బోల్డ్ మందుకునే భూమి మీద ఘనత, రక్షణ లేవు చాలా మందికి, దేవుని కృప లేదు చాలా మందికి. రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత మన పక్కకే వచ్చాడు. వరల్డ్ ప్రపంచంలోనే 5వ ధనవంతుల్లో, రిచెస్ట్ ధనవంతుల్లో ఆయన ఒకడు మాట. బీదలు, బలహీనులు, మనలాంటి వారికి గొప్ప రక్షణ వచ్చింది, లేఖనం ఇలా ఉందని చెప్తున్నా. వాట్ ఈస్ దిస్ అంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే అంటే పేరు ప్రఖ్యాతులు, ఘనతలు ఈ భూమి మీద బోల్డ్ మంది కలిగి ఉన్నారు. అందరికీ దేవుని యొక్క రాజ్యము దొరకదు. దేవుని రాజ్యము దొరికినటువంటి లాజరు ఈ భూమి మీద ఏమీ లేనటువంటి వాడుగా ఉన్నాడు. ఇక్కడ తనకి ఏవి ఘనత లేదు. ఎవరన్నా మెచ్చుకుంటారా తన్ని? అంటే ఏ విషయంలో అబ్బా ఇంత మంచి భక్తి చేస్తున్నావు తమ్ముడు అని అంటారా లాజర్ని? అతను కురుపులు చూస్తాడు, అబ్బాయి ఏటర్ బాబు ఇలా ఉన్నాడు, ఏడు భక్తి ఏంటి అని దూరం పెడతారు అన్నమాట. పక్కకి వెళ్ళే వరకు కూడా ఎవరు వెళ్ళరు అసలు అని. అంటే అంత తృణీకరింపబడిన స్థితిలో ఉన్నాడు లాజరు, బీద లాజరు భూమి మీద. కానీ మరణం తర్వాత చూడండి,
అతను చనిపోయిన తర్వాత అసలు అతని బాడీని ఏం చేశారో కూడా తెలియదు. ధనవంతుడు చనిపోయాడంట, అతని గంధపు ఏంటి చెక్కల మధ్య రకరకాలుగా ఘనంగా చేశారు. దిక్కులేని అనాథ శవంగా అయిపోయింది. ఆ దిక్కులేని అనాథ శవం కొరకే దేవదూతలు వచ్చి విఐపిని తీసుకెళ్లారంట. మనం చనిపోయిన తర్వాత దేవదూతలు తీసుకెళ్తారు తెలుసా? హల్లెలూయా. తీసుకెళ్ళే అంత విఐపి లాగా ఉన్నాయి. ఈ కనిపించే విఐపీలు కాకపోవచ్చు మనం, కానీ దేవునికి మనం విఐపీలుగా ఉండాలి. హల్లెలూయా. లాజరు పొందేశాడు ఆ ఘనత. ఇక్కడ లేదు ఆయనకి, అక్కడ అబ్రాహాము రొమ్ము. ఈ ధనవంతుడు అడుగుతున్నాడు చివరికి, ఆ లాజర్ని పంపము, తన చిటికిన మీద కొన నీళ్ళలో ముంచి రమ్మని అంటున్నాడు. దాహం తీర్చుకుంటాడట. మీరు ఎక్కడే ఉండండి, నీళ్ళలో చిటికి నీళ్ళలో కాదు ఏమండి, మంచి అమృతంలో ఉన్న నా చిటికి నీళ్ళు ముంచేసి మీ అందరి దగ్గరకు వస్తాను. ఏమన్నా ఉంటుంది అసలు? పాస్టర్ గారు మరీ ద్వారా కనీసం ఒక చిన్న క్యాప్లన్నా వేసి తీసుకురా, కానీ ఆ చెమ్మ కొంచెం ఏం తాగుతుంది, అందుకని నీటిలో ముంచేస్తే ఏముంటుంది అక్కడికి అంటే చూడండి. అసలు దాన్ని ఎలా పోల్చాలో ఎలా వర్ణించాలో కూడా తెలియదు అన్నమాట. రవ్వంతైన నీటి చెమ్మ, నీటి బుట్టు అనేది తనకి అందనటువంటి భయంకరమైన వేతనకరమైన స్థలం. అది రవ్వంతైనటువంటి ఒక నీటి బొట్టులో వెయ్యేవంతు కూడా అక్కడ దొరకడం. చివరికి తన నాలుకని తను తడుపుకోవడానికి కూడా అవకాశం లేదు. మనం పెదాన్ని తడుపుకుంటాం నాలుకల ద్వారా, నీళ్లు లేనప్పుడు అవసరాన్ని బట్టి, అవునా కదా? తడుపుకోవడానికి కూడా లేదు అక్కడ. మొత్తం డ్రై అసలు డ్రై అక్కడే ఉంది. ఇక్కడ కాదు, ఎండాకాలం వస్తే కొన్ని డ్రై అయిపోతే ఇక్కడ మొత్తం డ్రై అంతా అక్కడే ఉంది. కనీసం తన ఒంట్లో ఒక కణం, ఒక జీవం అనేది కూడా లేదు. అలాగా చూడండి. అందుకంటున్నాను, ఈ భూమి మీద ఈ భూ సంబంధం ఏంటి ఒకటే, దేవుని కొరకు మనం ఆయన వాక్య ప్రకారంగా మనం వెళ్ళిపోతుంటే ఘనతలు అన్ని కూడా దాని పరిమాణం చెప్పిన దాని వాళ్ళ సమయంలో, నిర్ణయ కాలంలో దేనికి దానికి వచ్చేది వస్తుంది అన్నమాట. ఈరోజు పోలీస్ ఆఫీసర్లు, డాక్టర్లు, లాయర్లు, బ్యాంక్ మేనేజర్లు, ఎంతో మంది గనులు ఉన్నారు. వాళ్ళు ఫోన్లు చేసి ప్రార్థన చేయించుకుంటారు. మా ఇంటికి రా బాబు ఒకసారి ప్రార్థన చెప్తున్నాను. వాళ్ళంత అధికారం లేండి. ఎందుకు చేయించుకుంటున్నారు అంటే జీవము కలిగినటువంటి దేవుని నామము పేరుట. అంటే ఈ నామాన్ని చూసి, ఈయన్ని చూసి కాదు, ఆయన ధరించుకున్న నామమును చూసి అంత గనులైన వారు పిలిచి మరీ ప్రార్థన చేయించుకుంటున్నారు. చాలండి మనకి. ఇంకా ఎవరో పొగడాలి, అందులో ఎక్కించాలి, మనల్ని సన్మానాలు చేయాలి. ఎందుకు? దేవదూతలు సలాం కొడతారు మన కోసం రేపొద్దుట. అక్కడ శాశ్వతమైన ఘనత ఉంది. అది వద్దులే, ముందు ఇక్కడే ముద్దు అనుకుంటున్నారు చాలా మంది. ఇక్కడే కావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ ఇదంతా పొందడం కొరకు ఎవరికి నచ్చిన వేలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. దానివల్ల ఏమవుతుందంటే, ఎప్పుడైతే మన ఇష్టాన్ని మనం ఫాలో అవుతామో అప్పుడు వాక్యం అనేది మనలో ఉండదట. వాక్యం ఎప్పుడైతే మన దగ్గరికి వస్తుందో ఆ వాక్య ప్రకారంగా మనం ఉండడానికి ఇష్టపడితే, వాక్యం ఏంటి తెలుసా? క్రమముగా నిన్ను ఎంత అభివృద్ధి పరచాలో, ఎంత ఆశీర్వదించాలో, నీవు ఈ భూమి మీద ఎన్ని మేలు పొందాలో అన్ని పొందేలా చేస్తుంది. మరి పాడైపోయినటువంటి రూతు జీవితాన్ని ఒకసారి చూడండి. ఇంకా నేను క్లోజ్ చేస్తాను, చూడొద్దులే కానీ జ్ఞాపకం చేసి ముగించేస్తాను. రూతు జీవితాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చాలా యవ్వన ప్రాయంలోనే, అసలు ఇంకా పిల్లలు కూడా కలగకుండానే భర్తను పోగొట్టుకున్నది. అత్త ఏమో వృద్ధురాలైపోయింది. పోనీ ఏమన్నా ఆస్తి ఉందా అంటే ఏమీ లేదు. పైగా రూతు ఒక రాజకుమార్తె అండి. రూతు ఏమో అనామకురాలు కాదు. రూతు యొక్క ఫ్యామిలీ చాలా ఉన్నతమైనటువంటి కుటుంబం వాళ్ళు. కానీ అక్కడికి వెళ్ళలేదు ఆ అమ్మాయి, అక్కడికి వెళ్ళలేదు. రూతు తన భర్త ఆ బ్రతికిన కొద్ది కాలంలోనే ఏదైతే చెప్పాడో దేవుని గూర్చి, ఆ మాట తను అలా పట్టించుకుంది. ఓవర్ప అయితే తన అత్తను ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది వెంటనే. కానీ రూతు మాత్రం ఆ మోడుగా ఉన్నటువంటి ఆ అత్తతోటే తను ఉండిపోయింది. నిజాన్ని చూస్తే ఇంత ఫూలిష్నెస్గా ఎలా ఉంది రూతు? అసలు మంచి లైఫ్ పోగొట్టుకుంటుంది, వెళ్ళిపోవచ్చు కదా ఈ ముసలిదాంతో. పోనీ ఏమన్నా ఆస్తి ఉందా, ఆస్తికి వస్తుందంటే ఏమీ లేదు అసలు. పోనీ ఆమె ఏమైనా ఈమెను పోషిస్తుందా? ఈమె పోషించాలి ఆమెను. మళ్ళీ ఇంత కఠినమైనటువంటి పరిస్థితిలో దేవుని వాక్కును తను కలిగి ఉంది, పాటించింది. వెంటనే చూడండి, ఆ రూతు దేవునికి ఇచ్చేటువంటి ఆ ప్రయారిటీ, నిబద్ధత ఎన్ని చూసినటువంటి దేవుడు వాళ్ళ జీవితంలో ఎంత అభివృద్ధి ఇచ్చాడో దేవుడు. ఎంత అభివృద్ధి అంటే యేసు ప్రభువారే రూతు వంశం నుంచి వచ్చాడు. హల్లెలూయా. మామ ముత్తాత అంటారు కదా, దావీదుకి ముత్త మామ ఏంటి ఎవరో రూతు. హల్లెలూయా. ఎంత గొప్ప ఖ్యాతి పొందిందో చూడండి. ఒకవేళ దేవుని వాక్కుకు వేరుగా తన లైఫ్ స్టార్ట్ చేసి ఉంటే రూతు అసలు వార్పు అడ్రస్సే కనబడలేదు. రూతు ఒక గ్రంథం
అని చెప్తున్నాను. ఇప్పుడు మన దేశంలో భర్త చనిపోయినటువంటి స్త్రీకి, పిల్లలు లేనటువంటి వాళ్ళకి సమాజం ఎలా ఉంటుంది? ఇక్కడ ఉన్నటువంటి ఎంత చదువుకున్నారో పిల్లడు వస్తే ముందుకెళ్ళడం ఆగిపోతారు. క్వాలిఫికేషన్లు ఏమో చాలా ఉంటాయి తోకలు చెప్పుకోవడానికి, మేము అంటే దానికి ఆగిపోతారు. ఎంత చదువుకుని పిల్లికి ఆగిపోయి పెట్టరా నువ్వు, మరి దారుణం కాదు అది. నాకు ఇప్పటికీ కూడా చాలా చూసి ఎంత నాకు ఫన్నీ అనిపిస్తుందో నిజంగాని. ఇంత చదువుకుని పిల్లడ్డు వస్తే ఆగిపోయి పెట్టరా బాబు, ఎంత ఇదిగాని ఏంటి. మనుషులు అన్న తర్వాత ఈ భూమి మీద ఎన్నో జరుగుతాయండి. ఇలాగ పిల్లలు లేరని, లేకపోతే భర్త లేడని ఎంత చులకనగా చూస్తారో సమాజం. కానీ అంత చులకనగా చూసినటువంటి రూతు వంశంలో నుండి రక్షకుడు వచ్చాడు, లోకాన్ని ఉద్ధరించేవాడు వచ్చాడు. చూడండి, ఇప్పుడు రూతు జీవితం ఘనమైనదా కాదా? ఇప్పుడు అంటారు ఎవరైనా, ఆమె ఎన్ని జీవితం ఎలాగైపోయింది దేశం అని అనగలరు ఎవరైనా? అంటే దేవుని ఒక వాక్యమునకు లోబడితే, వాక్యమును తన జీవితంలో దాచుకోగలిగితే, నేను చెప్తున్నాను, ఈ భూమి మీద ధనముతో, బలముతో, జ్ఞానముతో, పలుకుబడితో, బ్యాక్గ్రౌండ్తో రానటువంటి ఆశీర్వాద ఘనత వాక్యమును కలిగిన వారు ఖచ్చితంగా పొందుతారు. హల్లెలూయా. కొదువు ఉండదు దానికి. ఖచ్చితంగా వాక్యముతో అంత ఘనత ఉంది. కావాలంటే మీరు ట్రై చేయండి, అంత ఘనత ఉంది. అలాగిన ఇస్సాకు ఆ విత్తనం వేసి నురంతల ఫలము పొంది గొప్పవాడయ్యాడంట. దేవుడు అతన్ని బహుగా ఆశీర్వదించాను. కాబట్టి వాక్యమైనటువంటి యేసుని మనం హృదయంలో పెట్టుకుని ఆ నీతి కలిగి మనం ప్రేమ అనేటువంటి పంట పోయడానికి నీతి అనేటువంటి విత్తనమును వేసేవారిగా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని గొప్పవారు చేస్తాడంట. కనుక ఈ విత్తనాలు మన హృదయంలో పడడానికి దైవజనుని, భక్తుల్ని, సేవకుల్ని దేవుడు ఇప్పుడు పౌలు కోసం చెప్పినట్లుగా ప్రసవ వేదనతో పడి ఈ విత్తనాలను తీసుకుని వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విత్తనం అనే వాక్యం నీలో కుళ్ళిపోకూడదు. కుళ్ళిపోయిందంటే నేను చెప్తున్నాను, దేవుడు కూడా ఏమీ చేయడు. హల్లెలూయా. ఇప్పుడు శరీర రీతిగా వచ్చేటువంటి యేసు ఎవరిని తీసుకెళ్తాడంటే వాక్యమైన యేసును కలిగిన వారిని తీసుకెళ్తాడు ఆ యేసు వచ్చి. హల్లెలూయా. లేఖనమని యేసుని మనం నమ్ముతున్నాం. ఆ నమ్మినటువంటి యేసే సజీవుడిగా ఏంటి కనిపిస్తాడు, ఈ భూమి మీదకి వస్తాడు మాట. ఈ వాక్యమైన యేసుని కలిగిన వారందరినీ శరీర రీతిగా వచ్చేటువంటి యేసు తీసుకుని వెళ్ళిపోతాడు మాట. అందుకని ఎట్టి పరిస్థితుల్లో ఏంటి మన ఒంట్లో, ఇంట్లో కొన్ని కలతలు, నష్టాలు, ఇబ్బందులు ఉండొచ్చు, కానీ వాక్యము కొరత మన బ్రతుకులు ఉండడానికి వీలు లేదు. వాక్యం కుళ్ళిపోవడానికి వీల్లేదు. కాబట్టి వాక్యాన్ని బట్టి సంతోషించాలి, ఆనందపడాలి, నెమ్మది పొందాలి, ధైర్యాన్ని పొందాలి. ప్రతి సిచ్యువేషన్లోనూ కూడా ఈ వాక్యము నిన్ను సంరక్షిస్తుంది, నిన్ను గైడ్ చేస్తుంది, నిన్ను ఎలా నడిపించాలో అలా నడిపిస్తుంది. వాక్యమును ఆధారం చేసుకున్న భక్తులు అలాగన సమాజంలో గనులైపోయారు. అందుకనే స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని యేసుప్రభువు వారే చెప్పాడు. అక్కడ గొప్ప గొప్ప గనులు ఉన్నారు మాట. హెరోదు ఇంకా చాలా మంది ఉన్నారు అక్కడ, రాజులు, గనులు. కానీ వాళ్ళెవ్వరిని కాదని అరణ్యంలో ఉన్న యోహాను దగ్గరికి వెళ్ళింది వాక్యం. వాక్యం కలిగిన వారు అంత గొప్పవారయ్యారు, అంత ఆశీర్వాదం పొందారు. కాబట్టి మన జీవితంలో అట్టి వాక్యమును కలిగిన వారిగా, వాక్యము చేత క్రమక్రమముగా ఆశీర్వాదం పొంది గొప్పవారు అవుదాం. అటువంటి కృపా ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు చేరినటువంటి మనందరికీ, క్రైస్తవ సమాజానికి అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.